ఈ స్ప్లిట్ పర్సనాలిటీ వలన తనలో ఉన్నటువంటి ఈ భావజాలం మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసాం, చాలా చూసాం. ఇలాంటి వాళ్ళను చాలామందిని డీల్ చేసాం. మరి ఒక చిన్న ఉదాహరణ, ఈ ఉదాహరణలో మనకు తెలిసినటువంటి వ్యక్తే. అతను ఏం చేసేవాడంటే తన వాడుకునే వస్తువుల్ని చించేసేవాడు, బట్టలు చించేవాడు, అలాగే మంచాన్ని కోసేసేవాడు. ఈ కోసినప్పుడు జనాలందరూ వీడేంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, వీడికి దెయ్యం పట్టింది, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. ఒకసారి తను ఫ్రీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆడుకునే టైంలో నేను మాట్లాడాను అతనితో. నువ్వు ఎందుకని ఆ మంచం మొత్తాన్ని కోసేసేవనంటే తను ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పాడు. నేను ఎప్పటి నుంచో ఆ నవారు మార్చండి, నా కొత్త మంచం వేయండి అని చెప్పి అడుగుతావంటే వాళ్ళు నా మాట వింటలేదు. నన్ను ఆ పాత మంచంలో ఉంచుతున్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది, ఆ మంచాన్ని నేను కోసేసా. ఆ కొయ్యటం వల్ల ఇప్పుడేం జరిగింది, వాళ్ళు కొత్త నవారు వేసారేక తప్పదేక. తను కోరుకున్నది జరగాలంటే ఇలాంటి డిస్ట్రక్షన్ చేయాలి. మరి వాటిని ఎందుకు చించేసామనంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను కొత్తది కొనియమని. వాళ్ళు చేయలేదు కాబట్టి నేను దాన్ని కోసేసాను, చించేసానని తను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు. మరి బయటి జనాలు ఏమంటున్నారంటే తనకు దెయ్యం పట్టింది అన్న. నిజం చెప్పండి, ఇప్పుడు దెయ్యం పట్టిందా? కాదు కదా. తను ఏదైతే కోరుకున్నాడో అడిగిన ప్రతిసారి తన తల్లిదండ్రులు ఇదొద్దు, నీకు ఇదొద్దు, ఇది నేను నీకు ఇవ్వను అని చెప్పి తనను అలా చూస్తూ ఉండేసరికి తనలో తనకు తెలియకుండానే ఒక మానసిక రోగం అనేది చోటు చేసుకుంది. దాని ఎఫెక్ట్లు ఇవన్నీ. సమాజంలో జరుగుతున్న దెయ్యంతో జరుగుతున్న ప్రతి ఒక్కటి ఇలాంటి ఎఫెక్ట్లే.